హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అంకుల్, మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్‌లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళైతే మన వీడియోలో అయితే మాత్రం పీఎం కిసాన్‌కి సంబంధించి 18వ విడత డబ్బులనేవి ఎప్పుడు పడతాయని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాము. సో అదే విధంగా అంటే మీకు ఎవరైతే రైతులు పీఎం కిసాన్ డబ్బుల కోసం ఏదైతే 18వ విడత కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడాను ఇవాళ శుభవార్త అయితే వచ్చింది. సో పీఎం కిసాన్ డబ్బులనేవి ఏ రోజు పడతాయని చెప్పేసి మనకి మోడీ ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఒక అప్డేట్ అయితే రిలీజ్ అయితే అయింది ఫ్రెండ్స్. సో, అప్డేట్ అది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే పీఎం కిసాన్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్, ఎప్పటికప్పుడు విడతల వారీగా డబ్బులు పడుతున్నాయా లేదా అంతా కూడా మనం వీడియో చేసి పెడతాం కాబట్టి, సో, పీఎం కిసాన్‌కి సంబంధించి ఎలాంటి వార్తలు తెలియాలనుకున్నా సరే, ఎలాంటి అప్డేట్‌లు మీకు కావాలనుకున్నట ఖచ్చితంగా మన ఛానెల్‌తో పాటు కనెక్ట్ అయ్యండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్‌ని ఆల్‌లో అయితే పెట్టుకోండి. ఇక మన టాపిక్‌లో గాని వెళ్ళిపోయినట్లయితే పీఎం కిసాన్‌కి సంబంధించి 18 విడత ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు కాబట్టి, సో, అందులో భాగంగానే పీఎం కిసాన్‌కి సంబంధించి 18 విడత డబ్బులనేవి డేట్ చెప్పే ముందు మనకి సరిగ్గా చూసుకున్నట్టయితే పీఎం కిసాన్‌కి సంబంధించి 17వ విడత కోసం చూసుకోవాలి. సో, ఎవరికైనా సరే పీఎం కిసాన్‌కి సంబంధించి 17వ విడత డబ్బులనేవి ఇంకా రాకపోయినట్లయితే, వాళ్ళందరూ కూడా ఇప్పుడే వెళ్లి పీఎం కిసాన్‌కి సంబంధించి ఈకేవైసీ చేయించుకోండి. సో, ఈకేవైసీతో పాటు ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్‌తో అంటే ఎన్‌పీసీఐ లింక్ ఉండేలా కూడా చూసుకోండి. సో, ఎప్పుడైతే మీ ఆధార్ కార్డ్ బ్యాంక్‌కి లింక్ అయ్యి ఉంటుందో, ఎన్‌పీసీఐ లింక్ అవుతుందో, అంటే మీకు బ్యాంక్ అనేది యాక్టివ్‌లో ఉండి ఎన్‌పీసీఐకి లింక్ అవుతుందో, దాంతో పాటు ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి ఈకేవైసీ కూడా ఎప్పుడైతే పూర్తయితే అవుతుందో, సో, అప్పుడే మీకైతే మాత్రం పీఎం కిసాన్ డబ్బులనేవి 17 విడత డబ్బులనేవి పడతాయి. సో, ఒకవేళ మీరు ఈకేవైసీ చేయించుకోకపోయినట్లయితే, మీరు ఒకవేళ ఈకేవైసీ చేయించుకోకపోయినా, బ్యాంక్ కిసాన్ పాస్‌బుక్‌కి మీరు ఏదైతే మీరు ఒక బ్యాంక్ అంటే మీకు మీ ఆ బ్యాంక్ బుక్‌ని మీరు లింక్ చేసుకోకపోయినా సరే ఎన్‌పీసీఐకి, ఆ రెండిట్లో మీరు ఏ పనులు చేయకపోయినా సరే మీ 17వ విడత అనేవి డబ్బులైతే పడవు. సో, ఇక రెండు రూ. 2000 మీకు ఇప్పుడు అందరికీ కూడాను జూలై 18థ్ తారీఖునైతే పడ్డాయి కాబట్టి, సో, అదే విధంగా మీకు 4 నెలల తర్వాత అంటే మీకు మళ్ళీ అక్టోబర్ తారీఖున అంటే మీకు అక్టోబర్ 18థ్ తారీఖున పీఎం కిసాన్‌కి సంబంధించి 18 విడత అయితే పడుతుంది. సో, ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా 4 నెలలకు ఒకసారి గాను పీఎం కిసాన్ డబ్బులైతే పడతాయి కాబట్టి, సో, అందులో భాగంగానే ఈ మనకి ఈసారి అక్టోబర్ 18థ్ తారీఖునైతే మోడీ ప్రభుత్వం అందరు రైతుల అకౌంట్‌లకి, రైతుల ఖాతాలకైతే మాత్రం రూ. 2000 అనేది జమ అయితే చేస్తుంది. సో, అక్టోబర్ 18థ్ తారీఖున మీకైతే మాత్రం ఖచ్చితంగా మీ అకౌంట్‌లో అయితే డబ్బులైతే పడతాయి. ఎవరికైతే కేవలం ఈకేవైసీ ఏదైతే బ్యాంక్ ఈకేవైసీ పూర్తయిపోయిందో, దాంతో పాటు ఎవరికైతే ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉందో అంటే లింక్ అయ్యి ఉంటే, సో, అప్పుడు మాత్రమే మీకు పీఎం కిసాన్‌కి సంబంధించి 18 విడత డబ్బులు పడతాయి. సో, అదే విధంగా 17 విడత పెండింగ్ డబ్బులు కూడా పడడం అయితే జరుగుతుంది. సో, ఇంకా ఇదే విధంగా పీఎం కిసాన్‌కి సంబంధించి ఎలాంటి డౌట్‌లున్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో, మీకు ఎలాంటి డౌట్‌లున్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఇదే విధంగా ఏపీ, తెలంగాణకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలు తెలుసుకోవాలి అనుకున్నా సరే, అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీకు వార్తలు తెలియాలన్నా సరే ఖచ్చితంగా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని, మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అవ్వండి. మీకు పీఎం